Hello students, welcome to my channel No Maths to S Maths. So last videoలో CBSE 10th class arithmetic progression chapter నుంచి బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చిన ఇంపార్టెంట్ 5 మార్క్స్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ సమ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి ఏమున్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో 6th to 10th క్లాస్లో ఉండే అన్ని మ్యాథ్స్ కాన్సెప్ట్స్ దాని మీద బేస్ అయిన సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, ఇవాళ సమ్ ఏంటో ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాం. The sum of the third term and the seventh term of an AP is 6 and their product is 8. Find the sum of the first 16 terms of the AP. Okay, so what is given information? The sum of the third term and the seventh term. Don't confuse with the term sum here. Sum of the థర్డ్ టర్మ్ అండ్ సెవెంత్ టర్మ్ అంటే ఇక్కడ చాలామంది ఏం వేసేస్తారు, S3 అండ్ S7 అనుకుంటారు. కాదు, వాళ్ళు ఏమడుగుతున్నారు, థర్డ్ బెంచ్లో ఎవరు కూర్చుని ఉన్నారు, సెవెంత్ బెంచ్లో ఎవరైతే ఉన్నారో, అంటే థర్డ్ ప్లేస్లో కానీ సెవెంత్ ప్లేస్లో కానీ ఉన్న నెంబర్స్ని రెండింటిని యాడ్ చేస్తే 6 వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాని సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్, సమ్ ఆఫ్ ది 7 టర్మ్స్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో థర్డ్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి, A3. సెవెంత్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి, A7. ఓకే, అంటే వీళ్ళు మనం ఎలా చూసుకోవచ్చు, థర్డ్ బెంచ్లో ఒకరు కూర్చున్నారు, సెవెంత్ బెంచ్లో ఒకరు కూర్చున్నారు మీ క్లాస్ రూమ్లో. వాళ్ళ రోల్ నెంబర్స్ అనమాట. థర్డ్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ రోల్ నెంబరు, సెవెంత్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ రోల్ నెంబర్ని యాడ్ చేస్తే 6 వస్తుంది. A3 + A7 = 6 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 8. వాళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. అంటే A3 × A7 = 8. ఫైండ్ ద సమ్ ఆఫ్ దీస్, ఇక్కడ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 16 టర్మ్స్. డోంట్ ఫర్గెట్, ఇక్కడ ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 16 టర్మ్స్. ఇలా ఉండే ఒక ప్రోగ్రెషన్లో కొన్ని ఉంటాయి కదా, టర్మ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రెషన్లో ఉండే ఫస్ట్ నెంబర్ నుంచి 16th ప్లేస్ దాకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే, మనకి ఇప్పుడు S16 కావాలి అంటే SN ఫార్ములాని అప్లై చేయాలి. ఇంకొకటి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. SN ఫార్ములా ఎప్పుడు వేయాలి, SN ఫార్ములా ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ప్రోగ్రెషన్లో ఉండే ఫస్ట్ నెంబర్ నుంచి కొన్ని టర్మ్స్ ఎన్నైనా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, 2 టర్మ్స్ అంటే 2, 3, 4, 5 అట్లా ఇన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఫస్ట్ టర్మ్ నుంచి అయితేనే SN ఫార్ములా వేయాలి. అంతేకాని ఎక్కడో ఇన్ని ప్రోగ్రెషన్లో ఇవన్నీ నెంబర్స్ అయితే మీరు ఎక్కడో మధ్యలో ఉండే 5th టర్మ్ నుంచి 11th టర్మ్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే, మీరు SN ఫార్ములా వేసేసి SNలో A = అని చెప్పి ఈ ఫస్ట్ నెంబర్ని వేయడానికి కుదరదు. ఎందుకంటే ఇది ఈ ప్రోగ్రెషన్కి ఫస్ట్ నెంబర్ కాదు, ఈ ప్రోగ్రెషన్కి ఫస్ట్ నెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మీరు ఈ ఫస్ట్ నెంబర్ నుంచి అని అడిగితేనే SN ఫార్ములా వేయాలి. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, రిమెంబర్. సో ఇప్పుడు మనకి S16 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ S16 ఫైండ్ అవుట్ చేయడానికి మనకున్న క్లూస్ ఏంటి, A3, A7, A3 + A7 = 6. సో ఓకే, దాన్ని మనం ఎలాబరేట్ చేస్తాం. A3 అంటే ఏంటి, థర్డ్ బెంచ్లో ఎవరు ఉంటారు, ఫార్ములా ఏంటి, A+2D. దీనికి 1 తగ్గించాలి, A+2D, A+n - 1 × D. A7 ఫార్ములా ఏంటి, A+n - 1 × D, A+60, which is equal to A+60. So A+2D + A+60 = 6. So A + A 2A + 2D + 60 = 8D = 6. 2 రెండిట్లో నుంచి 2 కామన్ తీసాను. రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే మనకి 2 of A + 4 = 6. సో A + 4D = 2 of A + 4D = 6. A + 4D = ఈ 2 అటువైపు తీసుకెళ్తే 6/2. 6/2. సో A + 4D = 3. We got an equation. సో ఇందులో A = 3 - 4D వేస్తాం. A = 3 - 4D వేయండి. నెక్స్ట్ చూడండి, ఇది ఎందుకు వచ్చింది మనకి, A = 3 - 4Dని ఎందుకు ఇట్లా చేశాను, ఇది మనకిచ్చిన సెకండ్ క్లూ ఏదైతే ఉందో దాంట్లో దీన్ని యూజ్ చేస్తాం. సెకండ్ క్లూ ఏంటి, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 8. వీళ్ళిద్దరిది ప్రొడక్ట్ ఫస్ట్ టర్మ్
థర్డ్ టర్మ్ది 7th టర్మ్ ప్రొడక్ట్ 8 అని ఇచ్చారు. అంటే a ప్లస్ 2d ఇంటూ a ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 8. ఎప్పుడైనా ఒక వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, కానీ ఇందులో ఉన్నవి 2 వేరియబుల్స్, కానీ మనకి ఒక వేరియబుల్ అయినా కావాలంటే ఏం చేయాలి, ఇందులో ఉండే వేరే వేరియబుల్ని సేమ్ అదే అక్కడ అందులో ఉండే ఒక వేరియబుల్లోకి మనం మార్చేస్తే, అంటే త్రూ అవుట్ ద ఈక్వేషన్ ఒకటే వేరియబుల్ ఉంటే మనం దాన్ని ఈజీగా ఆ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. దానికోసం నేను ఏం చేశాను, ఇక్కడ మనకు వచ్చింది కదా a ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4d, దాన్ని ఈ ఈక్వేషన్లో ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4d ప్లస్ 2d. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4d ప్లస్ 6d, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు 3 మైనస్ 4d ప్లస్ 2d, 3 మైనస్ 2d, ఇక్కడ కూడా మైనస్ 4d ప్లస్ 2d. ఓకే, సో 3 మైనస్ 2d ఇంటూ 3 ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 8, ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, b స్క్వేర్ అంటే 2d హోల్ స్క్వేర్ 4d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఈ 9ని ఇటువైపు తీసుకెళ్ళండి, 4d స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చాను. అప్పుడు ఏమైంది, 8ని ఇటువైపు తీసుకొస్తే 9 మైనస్ 8 ఈక్వల్ టు 4d స్క్వేర్. దెర్ఫోర్ 1 ఈజ్ ఈక్వల్ టు 4d స్క్వేర్. దెర్ఫోర్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4. దెర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అవుతుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ 2. ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వేయాలి. సో అంటే d ప్లస్ హాఫ్ అయినా అవ్వచ్చు, మైనస్ హాఫ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మనకి డి ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు తెలియాలి, ఏ తెలియాలి. ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిని, S16ని. S16లో మనకి ఎవరెవరు తెలియాలి, ఎన్ తెలుసు ఆల్రెడీ, అంటే 16 సమ్స్ని 16 టర్మ్స్ని ఉండే సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి ఎన్ మనకు తెలుసు. ఇంక తెలియంది ఎవరు, ఏ అండ్ డి. సో ఇక్కడ మనకి డి వచ్చింది. ఇప్పుడు ఎవరు తెలియాలి, ఏ ఎంతో తెలియాలి. సో ఏ తెలియాలంటే ఏం చేయాలి, మనకున్న ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఇందాక చూసాం కదా, a ఈజ్ ఈక్వల్ టు ఇందాక చూసినప్పుడు ఎంత వచ్చింది, a ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4d. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. a ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 4 ఇంటూ డీకి ఒకసారి ప్లస్ హాఫ్ ఇంకొకసారి మైనస్ హాఫ్ పెడదాం. సో ప్లస్ హాఫ్ పెడితే 2 2s ఆర్ 3 మైనస్ 2 1, మైనస్ హాఫ్ పెడితే 2 ఇంటూ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 5 అయింది. సో ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంటి, d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 1, d ఈక్వల్ టు మైనస్ హాఫ్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 2 సినారియోస్లోనూ కూడా మనం SN ఎంత అవుతుందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో SN ఫార్ములా ఏంటి, మనందరికీ తెలుసు. ఏంటి SN ఫార్ములా, SN ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. సో అట్లా వేసుకుంటే ఇప్పుడు మనకి S16 కావాలి. సో S16 ఈజ్ ఈక్వల్ టు n/2 16/2 ఇంటూ 2a 2 ఇంటూ a. ఇక్కడ ఇది ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చేస్తున్నాను, d ఈక్వల్ టు హాఫ్, a ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. సో a ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేశాను, d ప్లేస్లో హాఫ్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 15 ఎలా వచ్చింది, n మైనస్ 1 16 మైనస్ 1 ఇంటూ d అంటే ఇక్కడ 15d అయింది. సో 2 1s ఆర్ 2 ప్లస్ 15/2, ఇక్కడ బై 1 ఉందనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 2s ఆర్ 4 15 1s ఆర్ 15 19/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్లో ఇది 4 టైమ్స్ 4 19s ఆర్ 76. ఇది ఎప్పుడు d ఈక్వల్ టు హాఫ్, a ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. మనకి ఇంకొక సెకండ్ సినారియో ఉంది. ఏంటి, d ఈక్వల్ టు మైనస్ హాఫ్, a ఈజ్ ఈక్వల్ టు 5. మళ్ళీ సేమ్ థింగ్, మళ్ళీ సేమ్ ఫార్ములాలో d హాఫ్ చేంజ్ చేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ నాకు 20. సో S16కి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి. S16కి ఏమేమి వచ్చాయి, 76 ఒకటి వచ్చింది, S16 20 ఒకటి వచ్చింది. ఇవి S6 అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమనేది. సో వీఆర్ డన్, అంటే మనకి చేసేసాం మనం. నెక్స్ట్ సమ్ చూడండి. Sum of the first 7 terms of AP is 63 and the sum of its next 7 terms is 161. Then find the 28th term. ఇప్పుడు ఇది నేను రీడ్ చేస్తున్నప్పుడు సేమ్ లైక్ ప్రీవియస్ సమ్తోనే సిమిలర్గా ఉంది, సేమ్ అలాగే చేయాలి కదా ఇది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి మీకు. అది ఏంటి చెప్తున్నా చూడండి. ఏంటి అంటే లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, ఈ వీడియోలో కూడా ఇప్పుడు ఇందాక ప్రీవియస్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తున్నా, మనకి ఎప్పుడు సమ్ ఆఫ్ అని ఇవ్వగానే ఫస్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 7 టర్మ్స్, ఇక్కడ చూడండి సెకండ్ లైన్లో సమ్ ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ 7 టర్మ్స్, ఇక్కడ ఫస్ట్ 7 టర్మ్స్ అని లేదు. అంటే మీనింగ్ ఏంటంటే
ఒక ప్రోగ్రెషన్లో ఉండే నెంబర్స్లో ఫస్ట్ 7 నెంబర్స్ని యాడ్ చేస్తే 63 వస్తుంది. అండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ 7 టర్మ్స్, అంటే ఈ 7 టర్మ్స్ అయిపోయాక వచ్చే 7 టర్మ్స్ని యాడ్ చేస్తే 161 వస్తుంది. అంటే ఈ 161 ఏదైతే వచ్చిందో 7 టర్మ్స్ని యాడ్ చేస్తే అది ఆ ప్రోగ్రెషన్లో ఉండే ఫస్ట్ నెంబర్ నుంచి ఉండే 7 కాదు, ఫస్ట్ నుంచి ఉండే 7 అయిపోయాక 8 నుంచి 14 దాకా ఉండే సమ్స్ని యాడ్ చేస్తే వచ్చినవి. సో ప్రీవియస్ సమ్లో కూడా చెప్పాను, ఎస్ఎన్ ఫార్ములా మనకి ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది, ఎస్ఎన్ ఫార్ములా ఎప్పుడు వేయాలి, అది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రోగ్రెషన్లో ఉండే ఫస్ట్ నెంబర్ నుంచి ఇన్ని నెంబర్స్ని ఇన్ని టర్మ్స్ని యాడ్ చేసాము అని ఇన్ఫర్మేషన్ ఉంటేనే వేయాలి. అంటే ఇది S7 ఈజ్ ఈక్వల్ టు 63, ఎందుకంటే ఫస్ట్ 7 టర్మ్స్. ఇక్కడ మాత్రం మనం S7 ఈక్వల్ టు 161 అని వేయడానికి లేదు S8 నుంచి 14 దాకా ఉంది కదా అని మీరు S14 ఈజ్ ఈక్వల్ టు 161 అని వేయడానికి లేదు, ఎందుకంటే 7 తర్వాత నెక్స్ట్ 7 అంటే 14 అవుతుంది కదా. సో ఇది S14 అయిపోయి ఉంటుంది అని S14 ఈజ్ ఈక్వల్ టు 161 అని వేసేస్తారు చాలామంది, బట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాడ్ చేసినవి కదా 161, దాన్ని ఫస్ట్ నుంచి తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ మొత్తం ఈ ఫస్ట్ టర్మ్ నుంచి ఇక్కడ దాకా, అప్పుడు టోటల్ ఎంత అయింది, 14 టర్మ్స్ అయ్యాయి, అవునా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 14 టర్మ్స్ అయ్యాయి. ఈ 14 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అందులో నుంచి ఈ 7 యాడ్ చేస్తే ఎంత వస్తుందో వాళ్ళని మైనస్ చేసేస్తాను అనుకోండి, అప్పుడు ఎవరు మిగులుతారు, ఈ మిగిలిపోయిన 8 నుంచి 14 దాకా ఉన్న సమ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది, అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏదైతే ఈ 161 ఉందో దీన్ని ఎలా ఈక్వేట్ చేస్తానంటే S14లో నుంచి S7 తీసేస్తే నాకు 161 వచ్చింది అని వేస్తాను. కరెక్టే కదా ఇప్పుడు నేను చెప్తున్నది. S14లో నుంచి, అప్పుడు S14 అని ఎందుకు అంటాను, ఫస్ట్ నుంచి అన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే అని చెప్తున్నందుకు అప్పుడు నేను S14 అని వేయొచ్చు. S14లో నుంచి ఇవన్నీ యాడ్ చేస్తే S7 ఫస్ట్ నుంచి 7 దాకా ఉన్న టర్మ్స్ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ని కనుక నేను మైనస్ చేస్తే మిగిలిపోయిన S14లో నుంచి 7 తీసేస్తే మిగిలిపోయిన వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తే అంత వస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్ ఈక్వేషన్ మీన్స్. S14 మైనస్ S7 ఈజ్ ఈక్వల్ టు 161. సో ఇందులో మనకి S14 ఎంతో తెలియదు, బట్ S7 తెలుసు 63 అని. therefore S14 ఎంత వచ్చింది చూడండి, -63 అటువైపుకి వెళ్తే +63. therefore 161 plus 63 which is equal to 224. ఓకే, సో నౌ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 28th టర్మ్. సమ్ ఆఫ్ 28th టర్మ్ అడగట్లేదు, ఓన్లీ 28th టర్మ్. అంటే 28th బెంచ్లో ఎవరు ఉంటారు, ఏ రోల్ నెంబర్ని కూర్చోబెడుతున్నారు మీరు. ఈ బెంచ్ రోల్ నెంబరు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను ఫస్ట్ వీడియో చూడండి, లేదా పార్ట్ 2 వీడియో చూసినా కూడా మీకు బెంచ్ ఎందుకు అంటున్నానో మీకు అర్థమవుతుంది. ఓకే, సో 28th టర్మ్ అంటే ఏంటి, 28th బెంచ్లో ఎవరు ఉంటారు. బెంచ్లో ఎవరు ఉంటారు అంటే A28 అడుగుతున్నట్టు. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. సో 28th బెంచ్లో ఎవరు ఉంటారు, A28 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 27D. సో మనకి ఏ తెలియాలి, డి తెలియాలి. ఓకే, సో మన టార్గెట్ ఏంటి, సమ్ సాల్వ్ చేయాలంటే మనకి ఏ తెలియాలి, డి తెలియాలి. ఇంతవరకు మనం చేసింది ఏంటి, S14 ఏంటో తెలుసుకున్నాం. ఇంకా అసలు S14లోనే ఉన్నాం, ఇంకా ఏ తెలియలేదు, డి తెలియలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, S14ని ఎలాబరేట్ చేద్దాం. S14 అంటే మీనింగ్ ఏంటి, ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 14/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎన్ని టర్మ్స్ నేను సమ్ చేస్తున్నాం అందులో 1 తగ్గించమని కదా, 13 ఇంటూ డి. చేస్తే మనకి ఎంత వస్తుంది, 224 వస్తుంది. మనం గుర్తుపెట్టుకోండి, ఇవి అన్నిటినీ యాడ్ చేయలేదు, యాడ్ చేయలేకుండానే 14 సమ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలిసిపోయింది ఇప్పుడు మనకి. అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ ఏమీ తెలియవు, కానీ ఇవందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో, అక్కడ ఉన్న 14 టర్మ్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంతా మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత వస్తుందని తెలిసింది, 224 అని తెలిసింది. సో ఈజ్ ఈక్వల్ టు 224. సో 14/2 అటువైపు తీసుకెళ్తే 2/14. 14 టేబుల్లో ఇది 7 టైమ్స్, 7 టేబుల్లో 224 నాకు 32 టైమ్స్ వచ్చింది. సో ఈక్వేషన్ ఏమైంది చూడండి, 2a ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 32. ఓకే, నెక్స్ట్ మళ్ళా ఇంక తెలిసిన ఇంకొకటి ఏంటి, S7 ఈజ్ ఈక్వల్ టు 63. సో S7 కూడా మళ్ళీ
అంటే 7 టర్మ్స్ని యాడ్ చేస్తే 63. 7 టర్మ్స్ని యాడ్ చేయడం అంటే ఏ ఫార్ములా వేసి ఉండాలి వాళ్ళు అక్కడ? ఎస్ఎన్ ఫార్ములా వేసి ఎన్ ప్లేస్లో 7 పెట్టారు. అదే చేశాను. n/2 × 2a + n-1 × d 7/2 × 2a + 7 కంటే 1 తగ్గించడమే n-1 × d అంటే 6d 2a + 6d. ఇందులో నుంచి 2 కామన్ తీసేస్తే 7/2 × 2 × a + 3d. 2 will get cancel. You will get 7 × a + 3d. ఇది మనం ఒకవేళ S7 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే వేసే ఫార్ములా. అయితే సమ్ ఇచ్చిన వాళ్ళకి ఏ ఏంటో డి ఏంటో తెలుసు, వాళ్ళు చేసేసి మీకు చేస్తే ఇది 63 రావాలి అని అంటున్నారు. అంటే 7 × a + 3d చేస్తే మనకి 63 రావాలి = 63 చేశాను. మళ్ళీ 7 టేబుల్లో 63 9 టైమ్స్. సో a + 3d = 9. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది? 2a + 3d = 32. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? a + 3d = 9. సో నేనేం చేసా, దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో చేస్తాం కదా, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్ చేద్దామని ఏం చేశాను, ఎలిమినేషన్ మెథడ్ చేయడం కోసం ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేశాను. సో ఈ ఈక్వేషన్ని నేను 2తో మల్టిప్లై చేస్తే 2 × a 2a + 2 × 3 6d 2 × 9 18. ఎందుకు చేశాను? మనకున్న ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? 2a + 13d = 32 అని ఉంది. అప్పుడు 2a దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 2a విల్ గెట్ క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -7d = -14 వస్తుంది. ఓకే, సో -7d = -14. సో d -14/- 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఒక టార్గెట్ రీచ్ అయ్యాం. ఏంటి? d ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ ఎంతో తెలియాలి. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. a + 3d = 9. సో మనకి d ఎంత వచ్చింది? 2 వచ్చింది. 3 2s are 6. a + 6 = 9. a = 9 - 6 3. టార్గెట్ 2 రీచ్ అయిపోయాం. ఏంటి? ఏ కూడా వచ్చేసింది. ఏ తెలుసు, d తెలుసు. ఫైనల్ టార్గెట్. వాట్ ఈస్ అవర్ ఫైనల్ టార్గెట్? A28. 28th బెంచ్లో ఎవరు కూర్చుంటారు? ఫైండ్ ద 28th టర్మ్. A28 = a + 27d. అంతే కదా, a + n-1 × d. a + n-1 28th బెంచ్ కంటే ఒకళ్ళు తగ్గించండి, 27 × d. సో a is 3, d is 2. I just substituted all the values and I got A28 is 57. So we reached our final target. సో సొల్యూషన్ మనకి వచ్చేసింది. సో ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలి? నెక్స్ట్ 7 టర్మ్స్ అంటే ఎస్ఎన్ వేసేయకూడదు. ఓకే, ఆ లాజిక్ మనకి ఈ సమ్లో గుర్తుండాలి. అంటే ఇది ఒక్కటే సమ్ అని కాదు, ఇలాంటి మోడల్ సమ్ ఇస్తే ఓకే ఇలా వేయాలి అనేది మనకి మైండ్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సమ్ కొంచెం ఈజీగా ఉండే సమ్స్ చూడండి. ఫైండ్ ద 15th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3 8 13 అండ్ సో ఆన్ 53 అంటున్నారు. అంటే ఈ ప్రోగ్రెషన్లో ఏదైతే 3 18 13 అండ్ సో ఆన్ 253 ఉందో, ఈ ప్రోగ్రెషన్లో లాస్ట్ నుంచి 15th టర్మ్ ఏంటి అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి 15th టర్మ్ కాదు, లాస్ట్ నుంచి 15th టర్మ్. ఓకే, ఈ 3 8 13 వీళ్ళందరూ మీ క్లాస్ రూమ్లో ఉండే బెంచెస్లో కూర్చున్న నెంబర్స్ రోల్ నెంబర్స్ అనుకోండి. ఫస్ట్ బెంచ్లో 3 కూర్చుంది రోల్ నెంబర్, సెకండ్ బెంచ్లో 8 కూర్చుంది, లాస్ట్ బెంచ్లో 253 కూర్చుంది. కానీ ఆ రూమ్లో ఎన్ని బెంచెస్ ఉన్నాయో మీకు తెలియదు. అంటే ఆ లాస్ట్ బెంచ్ ఎన్నో బెంచో మీకు తెలియదు కదా. ఆ రూమ్లో 10 బెంచెస్ ఉన్నాయనుకోండి, 10th బెంచ్లో 253 కూర్చుంది. ఆ రూమ్లో 12 బెంచెస్ ఉన్నాయనుకోండి, 12th బెంచ్లో 253 కూర్చుంది. అయితే ఆ రూమ్లో ఎన్ని బెంచెస్ ఉన్నాయో మనకు తెలియదు కదా. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ని యాడ్ చేసి ఎన్ని టర్మ్స్ని మనం ఉన్నాయో మనకి తెలియదు. ఈ 253 మనకి ఎన్నో టర్మో తెలియదు. ఎప్పుడైనా సరే అది ఎన్నో టర్మో తెలియదు, 4th టర్మో 5th టర్మో 6th టర్మో తెలియదు అనుకోండి. ఆ టర్మ్ తెలియాలంటే ఫార్ములా ఏంటి? ఏఎన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఎన్నో బెంచ్లో 253 కూర్చుందో తెలియదు. బెంచ్లో కూర్చున్న వాళ్ళు తెలుసు కానీ బెంచ్ నెంబర్ తెలియదు. అర్థమవుతుందా? బెంచ్ నెంబర్ తెలియదు. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏ బెంచ్ నెంబర్లో ఏ నెంబరు ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆ బెంచ్లో కూర్చున్న వాళ్ళు తెలుసు. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 253 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్, లాస్ట్ బెంచ్, లాస్ట్. సో వీ నో ఏ, వీ నో డి, వీ నో ఎల్. డి అంటే ఏంటి? 8 - 3l. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? లాస్ట్ నుంచి కూర్చునే వాళ్ళు అంటే లాస్ట్ నుంచి 15th టర్మ్, ఫస్ట్ నుంచి కాదు, లాస్ట్ నుంచి అని కనుక మీకు
ఫ్రమ్ ద లాస్ట్ ఇన్నో టర్మ్ని ఫైండ్ అవుట్ చేయండి, ఫ్రమ్ ద లాస్ట్ 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి అని వస్తే ఫార్ములా ఏంటి అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు L minus n minus 1 into D, which is a very very important formula. మీకు MCQస్లో అయినా అడగచ్చు, 2 మార్క్స్ లేదా 5 మార్క్స్ దాంట్లో కూడా అడగచ్చు. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ నుంచి మాకు టర్మ్ కావాలి, ఎన్నో టర్మ్ కావాలి అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు L minus n minus 1 into D. సో లాస్ట్ నుంచి మనకి ఎవరు కావాలి, 15th ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరో కావాలి. సో A15 కావాలి. ఓకే, సో A15 కావాలి సార్, మనకి ఎవరు కావాలి, A15. సో లాస్ట్ టర్మ్ ఎవరు, 253 మైనస్ 15 మైనస్ 1, 15 మైనస్ 1 ఇంటూ D ఇంటూ 5. సో 253 మైనస్ 14 5 70 183 అంటే A15 183. దీన్నే మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఎక్స్టెండ్ చేయాలనుకోండి, ఏమని అడుగుతారు, ఇలా ఇచ్చేసి ఫైండ్ ద సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటారు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏపీ. ఈ ఏపీకి సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి అని ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేస్తాడు. దట్స్ ఆల్ 5 మార్క్స్ క్వశ్చన్. 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే కాన్సెప్ట్స్లో కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ ఒకే సమ్కి అప్లై చేయడం. ఎంసీక్యూస్ అంటే ఏదో ఒకటో రెండో కాన్సెప్ట్సే ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఇస్తారు. 5 మార్క్స్ అంటే ఏంటి, చాలా కాన్సెప్ట్స్ని ఒకే సమ్కి అప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్నే 5 మార్క్స్ చేయాలంటే ఏం చేస్తాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది పర్టికులర్ ఏపీ అంటాడు. ఇప్పుడు మనకి ఏం తెలిసింది, 15th బెంచ్లో 253 కూర్చుందని తెలిసింది, అంటే లాస్ట్ బెంచ్ 15 అని తెలిసింది. అర్థమవుతుందా, లాస్ట్ బెంచ్ 15 అని తెలిసింది. దీంట్లో ఏ తెలుసు, డి తెలుసు. ఎస్ 15 ఫైండ్ అవుట్ చేయడమే, సమ్ ఆఫ్ ది 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అని అర్థం వాళ్ళు, ఎందుకంటే ఉన్న 15 టర్మ్స్ ఆ ప్రోగ్రెషన్లో. సో S15 ఫార్ములా చేస్తారు. దట్ ఈస్ వాట్ 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సమ్ చూడండి. Which term of the AP 3, 15, 27, 39 will be 120 more than its 21st term? ఇంకొకటి ఎక్సీడింగ్, మోర్ దాన్, ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు సమ్ రీడ్ చేయడంలోనే మీకు సగం అర్థమవుతుంది. ఓకే, ఇంగ్లీష్ వచ్చు కదా అని కంటిన్యూగా రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి అనేది మీకు తెలియాలి, ఎక్కడ దాన్ని డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 15, 27, 39 విల్ బి 120 మోర్ అంటే ఏ బెంచ్లో కూర్చున్న వాళ్ళు, ఏ బెంచ్లో కూర్చున్న వాళ్ళ నెంబరు 120 ఎక్కువ అవుతుంది దాన్ ఎవరికంటే ఇట్స్ 21st టర్మ్ కంటే. అంటే 21st బెంచ్లో ఎవరైతే ఇక్కడ 21st బెంచ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ 21st బెంచ్ ఉంది, సారీ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ 21st బెంచ్ ఉంది అనుకుందాం. ఈ 21st బెంచ్లో ఒక రోల్ నెంబర్ని కూర్చోబెడుతున్నాం కదా, అంటే 21st టర్మ్ ఎవరో ఒకళ్ళు అవుతున్నారు కదా, వీళ్ళకి 120 యాడ్ చేస్తే ఎవరైతే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబరు ఏదో బెంచ్లో కూర్చుని ఉందిట, ఆ బెంచ్ ఏది అని అడుగుతున్నారు వాళ్ళు, ఆ బెంచ్ ఎవరు అని అడుగుతున్నారు. దట్ ఈస్ వాట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఆ బెంచ్ ఎవరో తెలీదు, బెంచ్ నెంబర్ తెలీదు. ఎప్పుడైనా సరే ఎన్నో టర్మో తెలియట్లేదు, ఆ టర్మ్ తెలియట్లేదు అనగానే మైండ్కి రావాల్సింది ఎవరు, ఏఎన్ ఫార్ములా కావాలి. సో మనకి nth టర్మ్, ఏదో బెంచ్లో ఏదో జరుగుతుంది, ఆ బెంచ్ ఏంటో మనకు తెలియటం లేదు, ఆ బెంచ్ నెంబర్ ఏంటో మనకు తెలియటం లేదు. సో ఇమ్మీడియట్గా మీకు మైండ్కి రావాల్సింది nth టర్మ్. సో ఈ nth టర్మ్ అయితే ఆ బెంచ్లో కూర్చున్న వాళ్ళని గురించి తెలుసుకోవడానికి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటి, ఈ బెంచ్లో ఎవరైతే కూర్చుని ఉన్నారో, మీకు ఎవరైతే బెంచ్ నెంబర్ మేము ఇవ్వట్లేదో ఆ బెంచ్లో ఎవరైతే కూర్చుని ఉన్నారో ఆ కూర్చుని ఉండే వాళ్ళకి ఉండే క్వాలిటీస్ ఏమై ఉండాలి అంటే, వాళ్ళు 21st బెంచ్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకంటే 120 ఎక్కువ అయి ఉండాలి. అంటే 21స్ట్లో కూర్చున్న వాళ్ళకి 120 యాడ్ చేయమనే కదా అర్థం. సో A21 + 120. సో AN ఈజ్ ఈక్వల్ టు A21 + 120 ఈజ్ అ రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకే, సో నౌ ఏఎన్కి ఫార్ములా ఏంటో తెలుసు మనకి, A + n - 1 into D. ఓకే, ఇందులో ఏ తెలుసు కదా మనకి, A ఈజ్ ఈక్వల్ టు 3 తెలుసు, D ఈక్వల్ టు 15 - 3 ఎంత వచ్చింది, 12. సో nth టర్మ్ అంటే A + n - 1 into D ఈజ్ ఈక్వల్ టు A21. 21st బెంచ్లో కూర్చునే వాళ్ళు ఎవరో తెలియాలి అంటే A + 20D. బెంచ్లో కూర్చునే వాళ్ళు తెలియాలి అంటే, బెంచ్లో కూర్చున్న వాళ్ళు మేము ఇచ్చేస్తాం, కానీ ఏ బెంచ్లో కూర్చున్నారో మేము అంటే ఈజ్ ఈక్వల్ టు వేయాలి. A21 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన నెంబర్ వేయాలి. సో ఇక్కడ A21 ఈజ్ ఈక్వల్ టు A + 20D + 120.
సో ఏ ప్లేస్లో మనం 3 వేస్తాం, డి ప్లేస్లో 12 వేసాం. చూడండి 3 + n - 1 × 12 = 3 + 20 × 12 + 120. I got 3 + 12n - 12 = 3 + 240 + 120. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ 363. 120 12 9 - 9 = 363. సో 12 9 is 363 + 9 which is equal to 372. So n is equal to 372/12 which is equal to n is equal to 372/12 which is equal to 31. అంటే మీనింగ్ ఏంటి? 31st బెంచ్లో ఎవరైతే కూర్చుని ఉన్నారో 31st బెంచ్లో అంటే ఆ ప్రోగ్రెషన్లో 31st ప్లేస్లో ఎవరైతే ఉన్నారో 31st ప్లేస్లో మనం ఏదైతే నెంబర్ వేస్తామో ఆ నెంబర్ 21స్ట్లో వేసే నెంబర్ కంటే 120 ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో అవునా కాదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. A31 తెలియాలి. 31st బెంచ్లో ఎవరు కూర్చున్నారో తెలియాలంటే ఫార్ములా ఏంటి? A + 30D. బెంచ్లో కూర్చున్న వాళ్ళు తెలియరు, వెంటనే A + n - 1 × D, A + 30D. A3 30 × D ఎంత? 30 × D 12. 360 + 3 363. 31st బెంచ్లో 363 కూర్చుని ఉండాలి. వచ్చిందా లేదా? 31st బెంచ్లో 363 వచ్చింది. దీని క్వాలిటీస్ ఎలా ఉండాలనుకున్నాము? 21st బెంచ్లో కూర్చునే వాళ్ళకంటే 120 ఎక్కువ ఉండాలి. 21st బెంచ్లో ఎవరు కూర్చుంటారు? A + 20. చూడండి ఇక్కడ చేసాం మనం. ఎవరు? 243 కూర్చుని ఉంటుంది. 243 కంటే 120 ఎక్కువ అంటే ఏ నెంబర్ అయింది? 243కి 120 యాడ్ చేస్తే 363. అంటే 31స్ట్కి 363నే, A21 + 120 కూడా 363నే. అంటే మనం చేసిన సమ్ కరెక్ట్. సెల్ఫ్ చెక్ చేసుకోవడం అనమాట. దీన్ని సెల్ఫ్ చెక్ చేసి ఎస్ మనం చేసింది కరెక్టే అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ మోడల్ ఏమిస్తూ ఉంటారు అంటే కొన్ని సమ్స్ ఇచ్చేసి కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ప్లస్ అనేసి వీళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి అంటారు. ఓకే, సో ఇక్కడ దానికి మనకి ఎలాగో తెలుసు ఫార్ములా SN ఉందని. అంత ఈజీగా ఇచ్చిస్తే ఇంకెందుకు, దాంట్లో ఏదో ట్విస్ట్లు ఇస్తారు చూడండి. ఇక్కడ 1 + 4 + 7 + 10 + and so on + x is equal to 287. ఫైండ్ ఎక్స్ అంటున్నారు. అంటే ఒక ప్రోగ్రెషన్ ఉంది ఇలాగా, ఆ ప్రోగ్రెషన్లో 1 4 7 10 అలా లాస్ట్ ఏదో ఒక నెంబర్ ఉందిట. వాళ్ళందరినీ వాళ్ళు యాడ్ చేసేసారట. యాడ్ చేస్తే 287 వచ్చింది. ఇక్కడ నేనేం వాడాను చూడండి, ఒక వర్డ్. వాళ్ళందరినీ యాడ్ చేసేసట అంటే వాళ్ళందరూ ఎవరు, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళల్లో మనకి ఇచ్చింది ఓన్లీ 1 4 7 10 ఎక్సే ఇచ్చారు వాళ్ళు, మిగతా ఎవరిని మనకి ఇవ్వలేదు. సో ఎవరిని యాడ్ చేశారు, వీళ్ళు ఎంతమందిని యాడ్ చేస్తే 287 వచ్చింది, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఇందులో లాస్ట్ టర్మ్ అయితే ఎక్స్ అని తెలుసు. లాస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుని ఉన్నారు? ఎక్స్ కూర్చుని ఉంది. సో లాస్ట్ బెంచ్లో కూర్చున్నది ఎవరు? ఎక్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లాస్ట్ టర్మ్ ఎక్స్. లాస్ట్ టర్మ్ అయినా అవనివ్వండి, అది 5th టర్మ్ అయినా అవనివ్వండి, 4th టర్మ్ అయినా అవనివ్వండి, ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు ఏ బెంచ్లో కూర్చున్నారు, వీళ్ళది ఎన్నో ప్లేసు ప్రోగ్రెషన్లో తెలియాలంటే ఫార్ములా ఏంటి? ఏఎన్. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దట్ ఏఎన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లాస్ట్ టర్మ్. ఓకే, సో ఏఎన్ అన్నా అదే, ఎల్ అన్నా అదే, టిఎన్ అన్నా అదే, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏఎన్ ఫార్ములా ఏంటి? A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏ అంతా 1, n - 1, D అంతా 4 - 1 3. సో 1 + 3n - 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 3n - 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 3n - 2 is equal to x. Therefore 3n is equal to x + 2. Therefore n is equal to x + 2/3. ఇది ఎందుకు వచ్చింది n is equal to x + 2/3 అనేది మనకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారు, వీళ్ళందరినీ యాడ్ చేస్తే 287 వచ్చింది. ఫస్ట్ టర్మ్ నుంచి చూసుకోండి. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ నుంచి ఒక లాస్ట్ నెంబర్ దాకా. అయితే ఎంతమందిని యాడ్ చేశారు వీళ్ళు, ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే వీళ్ళకి 287 వచ్చింది మనకు తెలియదు కదా. కానీ వాళ్ళు ఏ ఫార్ములా వేసి ఉంటారు? కంపల్సరీ SN కదా. సో SN ఫార్ములా వేసుకున్నాం. SN ఫార్ములా n/2 × A + L. 2 ఫార్ములాస్ ఉంటాయి SNకి. n/2 × 2A + n - 1 × D, n/2 × A + L. ఇది ఎప్పుడు వేస్తాం? లాస్ట్ టర్మ్ తెలుసున్నప్పుడు, ఫస్ట్ టర్మ్ తెలుసున్నప్పుడు. సో నాకు ఇక్కడ ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఈ ఫార్ములా వేసాను. సో SN కానీ అంటే మనకు తెలియదు కానీ సమ్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు కదా ఎన్ని టర్మ్స్ ఇచ్చారో. వాళ్ళు మాత్రం యాడ్ చేసేస్తే వాళ్ళందరికీ కలిపితే మీకు ఏం రావాలంటున్నారు ఆన్సర్? 287. సరే, SN 287 రావాలి. వేసాం SN ప్లేస్లో 287. కానీ మనమైతే ఎలా చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు n/2 × A ప్లేస్లో 1 + x. ఎక్స్ వేసాం. ఇప్పుడు మనకి ఈ సమ్లో మన టార్గెట్ ఏంటి? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ ఎవరు వస్తున్నారు? n ఉంటుంది.
ఎన్ ఒక తెలియదు మనకి, ఎక్స్ తెలియదు. మరి రెండు తెలియకపోతే ఎలాగా? అందుకని ఏం చేస్తాను, ఎన్ని కూడా ఎక్స్లోకి మార్చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకు నా టార్గెట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎన్ని ఫైండ్ అవుట్ చేయడం నా టార్గెట్ కాదు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2/3 ఉంది కదా నా దగ్గర, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ప్లస్ 2/3 వేసాను, కింద ఆల్రెడీ ఇంకొక 2 ఉంది, ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్. 3 2s ఎంతమ్మా 6. సో బై 6 ఇక్కడ ఉన్న 6ని అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ బై 6 ఉంది, దాన్ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేసేసాను. 287 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్. సో వాట్ ఐ విల్ గెట్, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ఇటువైపు అన్ని మల్టిప్లై చేస్తే 1722 వస్తుంది. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1000 అంటే అన్నిటిని ఒకవైపుకి 172ని కూడా అటువైపు తీసుకెళ్ళిపోయి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1720 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్, స్ప్లిట్ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 1720కు ఉన్న ఏం చూసుకోవాలి, ఫ్యాక్టరైజేషన్ చేసి అందులో ఉండే ఫ్యాక్టర్స్ని ఏ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే మైనస్ 1720 వస్తుంది, వాళ్ళిద్దరిని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే 3x వస్తుంది అనేది చూసుకోవాలి. అలా చూసుకుంటే నాకు 43 40 వచ్చాయి. కావాలంటే మీరు ఇక్కడ చేసుకోండి 2 టేబుల్తో కానీ. 5 టేబుల్లో వస్తుందిగా ఈ ఫస్ట్ నెంబర్ చూడండి. 5 టేబుల్లో 5 3s are 15, 5 4s are 5 4s are. సో మళ్ళీ 5 ఇంటూ 2 టేబుల్లో 172 అంటే 10 ఇంటూ 172. సో 10 ఇంటూ మళ్ళీ 172 ఏమని రాయొచ్చు, 4 టేబుల్లో వస్తుందేమో చూడండి. 4 4s are 16, 4 3s are అంటే 40 ఇంటూ 43. చూడండి ఇక్కడ చేశాను, ఎట్లా చేశాను, సింపుల్గా చేశాను. 5 టేబుల్లో ఇట్లా చూసుకుంటే వెళ్తే 40 43 వేసుకుంటే నాకు 3 వస్తుందని అర్థమైంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 43x మైనస్ 40x మైనస్ 720, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 43 మైనస్ 40 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 43 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 43 ఇంటూ ఎక్స్ మైనస్ 40 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 43 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. మన టార్గెట్ ఒకటే, ఇంక మిగతాది ఏమి చేయమనలేదు. మన ఎక్స్ అంటే ఏంటి చెప్పమన్నారు అంతే, అయిపోయింది. మైనస్ 43 కానీ 40 కానీ అవుతుంది ఎక్స్, దట్స్ ఆల్. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ సమ్ కూడా సేమ్ మోడలే, దీనికి మోడల్ సేమే చూడండి. ఇక్కడ కూడా నెంబర్స్ ఇచ్చి ప్లస్ ఇచ్చి మైనస్. ఇది మీకు 2020 ఆర్ 2019 ఎందులో ఎప్పుడో వచ్చిన సమ్ ఇది సిబిఎస్ఈ ఎగ్జామ్లో. సో ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ సమ్కి ఉన్న ఇందులోనూ నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేయమంటున్నారు, కానీ ఇందులో లాస్ట్ టర్మ్ ఇచ్చేసారు 230 అని. ఇందులో మనకి లాస్ట్ సమ్ ఇవ్వలేదు, అక్కడ ఎక్స్ అని ఇచ్చారు, ఇక్కడ ఇచ్చేసారు. అంటే ఏంటి, లాస్ట్ బెంచ్లో 230 కూర్చుందని మనకు తెలుసు. లాస్ట్ బెంచ్లో 230 కూర్చుందని తెలుసు. లాస్ట్ బెంచ్లో కూర్చుందో ఏ బెంచ్ అయితే ఏంటి, అది ఎన్నో బెంచో తెలియడం ఇంపార్టెంట్. బెంచ్లో ఉందని తెలుసు, బెంచ్లో కూర్చుని ఉంది లాస్ట్ బెంచ్లో, కానీ ఆ లాస్ట్ బెంచ్ ఎన్నో బెంచో తెలియదు. అలా తెలియకపోతే ఏం వేయాలి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 230 వేయాలి కదా. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 230. సో ఏఎన్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 230. మనకి ఏ తెలుసు, డి తెలుసు కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు -5, డి ఈజ్ ఈక్వల్ టు -8 ఆఫ్ -5 -3. సో అవి రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. -5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -230. సో ఇక్కడ ఏమైంది, n మైనస్ 1 ఇంటూ -3, ఈ 5 అటువైపు తీసుకెళ్ళిపోతే -225. దిస్ ఈజ్ మళ్ళీ 3ని ఇక్కడ ఇంటూ కదా, ఇటువైపు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది 75. సో n మైనస్ 1 ఈక్వల్ టు 75 వచ్చింది. సో n ఈజ్ ఈక్వల్ టు 75 ప్లస్ 1 76. ఓకే, అంటే ఈ ప్రోగ్రెషన్లో మొత్తం 76 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రోగ్రెషన్లో మొత్తం 76 టర్మ్స్ ఉన్నాయి. 76th బెంచ్లో -230 కూర్చుని ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఫైండ్ ద సమ్. వీళ్ళందరినీ 76 మెంబర్స్ ఉన్నారు కదా ఇందులో, ఈ 76 బెంచెస్లోనూ కూర్చున్న డిఫరెంట్ నెంబర్స్ అందరినీ యాడ్ చేసేసేయండి మీరు అంటున్నారు. మరి అందరినీ యాడ్ చేయడానికి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ మనకు తెలియరుగా. అలా తెలియకపోయినా సరే మనం యాడ్ చేయగలుగుతున్నాం. ఎందుకు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే ఫార్ములాస్ నుంచి. ఆ ఫార్ములా ఏంటి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎందుకు ఏ ప్లస్ ఎల్ వేస్తున్నాను ఇక్కడ, నాకు ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. ఓకే, ఫార్ములాస్ బై హార్ట్ బండగా మనకు వచ్చారు కదా అని బ్లండ్గా బై హార్ట్ చేసేయడమే కాదు, అది ఎప్పుడు ఎలా అప్లై చేయాలి కూడా తెలియాలి. సో ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఫస్ట్ లాస్ట్ తెలుసు కాబట్టి ఈ ఫార్ములా వేయాలి ఎస్ఎన్కి. సో ఎన్ అంటే ఎవరు, 76 టర్మ్స్ ఉన్నాయి. ఎస్ 76/2 ఇంటూ -5 ప్లస్ ఎల్ ఎంతమ్మా -230. సో 38 ఇంటూ -235. నేను మల్టిప్లై చేయలేదు, మీరు మల్టిప్లై చేసి ఇక్కడ వేయండి, వేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ ఎంతో వస్తుంది. సో ఈ మోడల్ క్వశ్చన్ కూడా మీకు ఎక్కువ ఇస్తున్నారు,
సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతే కాకుండా ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఏంటి? ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది terms in the progression, find the number of sum of the terms between 10 and 100 which are divisible by 4, which when divided by 4 leaves a remainder 1, or which are divisible by 10. ఇట్లా అడుగుతుంటారు. అంటే వాళ్ళు ఇచ్చిన సిచ్యువేషన్ని బట్టి మీకు అక్కడ ప్రోగ్రెషన్ని మీరు ఫస్ట్ టర్మ్ మీరు లాస్ట్ టర్మ్ రాసుకోవాలి. ఇచ్చిన దాన్ని బట్టి రాసుకుంటే మీకు లాస్ట్ టర్మ్ చూసుకుని లాస్ట్ టర్మ్ బట్టి అది ఎన్నో టర్మ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఏఎన్కి ఈక్వేట్ చేసి, దాని తర్వాత దానికి ఎస్ఎన్ ఫార్ములా వేయాలి. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ వీడియోలో మనం కేస్ స్టడీ సమ్స్, వర్డ్ ప్రాబ్లమ్స్, ఇంకొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ని నెక్స్ట్ వీడియోతో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and also share my videos.